వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు సెక్షన్ ఆఫీసర్లు బి సాయి కుమార్, మహమ్మద్ మొహినుద్దీన్, డ్రైవర్ బాలకృష్ణను 40,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అధికారులు విచారణ చేపట్టారు. 3 మండలాల్లోని సీతాఫలాల మండలాల పండ్ల టెండర్లో 18 లక్షల టెండర్లు వేయగా ప్రతిరోజు పర్మిట్ లో భాగంగా 50,000 డిమాండ్ చేసిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు డిమాండ్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లపై ఒక ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు స్పందించారు. అన్నా ఇంటకరా అన్నా ఇంటకరా అన్నా మమ్మల్ని తీయకండి ప్లీజ్. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి యొక్క ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు. ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ 3 మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు. టెండర్ వాల్యూ సుమారు 15 లక్షల రూపాయలు చిల్లర, జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు 18 లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో బొలెరోలలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి. ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు, తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది.